2025 సంవత్సరం ధనుస్సు రాశి వారికి గ్రహస్థితి కొంత క్లిష్టంగా ఉంది. శని, గురు, రాహు, కేతువుల స్థానాలు, గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు వంటి అంశాలన్నీ కలిసి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. కొన్ని విషయాల్లో అనుకూలంగా, మరికొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బలం ఉన్నప్పటికీ స్థానచలనము సూచించబడుతుంది. ముఖ్యమైన స్థానాల్లోని వారు అండదండలు ఉన్నప్పటికీ సంతానం విషయంలో అసంతృప్తి ఏర్పడవచ్చు. రుణాల ఒత్తిడి రాకుండా జాగ్రత్త వహించాలి. మీ కృషి ఆర్థిక విషయాల సర్దుబాటులో మంచి ఫలితాలను ఇస్తుంది. పొరపాటు చేసిన వారికి, కృతజ్ఞత చూపని వారికి మరో అవకాశం ఇవ్వకపోవడం మంచిది. లేకుంటే నష్టపోయే అవకాశం ఉంది. మీరు నిర్వహించిన కార్యక్రమాలకు ఇతరుల వాళ్ళ పేరు పెట్టుకుని ప్రచారం చేసుకుంటారు. సబ్ కాంట్రాక్టులు లభిస్తాయి. శుభకార్యాలు, ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. అవసరమైన రుణం లభిస్తుంది. మీ పేరు, స్థాయి నిలబెట్టే విధంగా ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ధైర్యంగా నిలబడి కేవలం సంకల్ప బలంతో ముందడుగు వేస్తారు. వ్యాపారంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వ్యాపారాన్ని రొటేషన్ల రూపంలో కొనసాగించగలుగుతారు. మంచి ఆదాయం లేకపోయినా రొటేషన్లో ఉండగలిగితే మంచిది కదా అని భావిస్తారు. బంధువుల ద్వారా కొత్త సమస్యలు రాగలవు. అంటీ ముట్టనట్టుగా దూరంగా ఉండగలిగితే మంచిది. వాహన మార్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. నూతన విద్యా కోర్సుల పట్ల మక్కువ కనబరుస్తారు. ఇన్స్టిట్యూట్స్, కొన్ని వ్యాపార సంస్థలు నడపడం ఎంతో సంతోషానికి కారణమైన వాళ్ళలో సఖ్యత లేకపోవడం నిరాశకు కారణమవుతుంది. కొంతమంది మీకు చేసే రికమెండేషన్, సిఫార్సులు ఆమోదించలేక అవస్థలు పడతారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రయత్నాల్లో లోపాలు రాకుండా జాగ్రత్తలు వహించండి. ఉన్న చోటే ఉందామన్న ఆలోచనల కన్నా స్థలం మార్పు మంచి ఫలితాలకి ప్రధాన కారణం అవుతుంది. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి. అయిన వాళ్ళతో లాంఛనాల గురించి సంభాషించే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించండి. మీరు ఇవ్వని హామీలు నెరవేర్చవలసిన పరిస్థితులు కలగవచ్చు. వృత్తిపరంగా కొన్ని నేర్చుకోగలిగితే ఉన్నత స్థానానికి ఎంపిక అవ్వగలుగుతారు. మంచి ఉద్యోగం రాగలదు. తరచూ నీరసం, బద్ధకం ఎదుగుదలకు ఆటంకంగా మారుతుంది. అప్రమత్తంగా ఉండండి. కొంతమంది పట్ల మీరు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా ఉన్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన మీకు కోపపు చిరాకు తెప్పిస్తుంది. ఆ ఇష్టం పెరుగుతుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇతరుల వాహనాలు నడపొద్దు, మీకు కలిసి రాదు. మీ పేరు మీద ఉన్న సంస్థలు గొప్పగా నడుస్తాయి. ఆదాయం మాత్రం ఏమీ మిగలదు. భూముల అమ్మకానికి ఉంచుతారు. మంచి ఫలితాలు అందుకుంటారు. ఒకానొక సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారం ద్వారా కీలక నిర్ణయాలను వెనువెంటనే ప్రవేశపెట్టి మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ముఖ్యమైన పత్రాలు అయిన వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి. మధ్యవర్తుల ద్వారా చేసే రాయబారాల్లో 3 వంతుల అసత్యాలు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఎవరితోనైనా ముఖాముఖి సంభాషణ ద్వారా వాస్తవాలను గ్రహించుకోగలరు. అయిన వాళ్ళు, స్నేహితులు మిమ్మల్ని ఏదో అన్నారని పుకార్లు విని కుంగిపోవద్దు. వాస్తవాల అన్వేషణలు చేయండి. వ్యాపార సంస్థల్లో కొత్త వారికి ఉపాధిని ఇస్తారు. పాతవారు మొండిగా ప్రవర్తిస్తూ మీ మాట లెక్క చేయకుండా ప్రవర్తించడం మీకు నచ్చదు. వస్తున్న బేరాలు కూడా వాళ్ళు చెడగొడుతూ ఉండడం మీరు గమనిస్తూ ఉంటారు. వాళ్ళను విధుల నుండి తొలగిస్తారు. అధికారుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకుంటారు. కొన్ని కార్యక్రమాల నిమిత్తం చేస్తున్న ప్రయత్నాల్లో స్వయంకృతాపరాధనలు దొరలే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మారుతున్న వాతావరణం మీకు ప్రతికూలంగా అనిపిస్తుంది. సంవత్సర ద్వితీయార్థంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మానసిక సంతోషం, ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు. సొంత ఉపాధిలో ఉన్నవారికి ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. శక్తికి మించి కొన్ని బరువు బాధ్యతలు మీ మీద వేసుకుంటారు. మనం సరిగ్గా మన బాధ్యతలు నిర్వహించడం లేదని విమర్శించేవారు ఎక్కువ అవుతారు. చాలా విషయాల్లో నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండా జరిగిపోతూ ఉన్నట్లు అనిపిస్తుంది. మనోవేదన కలిగి పదవికి రాజీనామా లేక పదవి తిరస్కరణ చేసే అవకాశం ఉంటుంది. కొన్ని బాధ్యతల నుండి తప్పుకోవాల్సి రావడం మీ మంచికే పరిణమిస్తుంది. నష్టాల దిశగా వెళ్ళవలసిన వ్యవహారాలు మీ కృషి వల్ల ఆ ప్రమాదం నుండి తప్పుకుంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసి లాభపడతారు. విద్యావకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబంలో సంతోషం, అభివృద్ధి, గౌరవ వృద్ధి, క్రమశిక్షణ కనిపిస్తాయి. దూర ప్రయాణాలు తరచుగా చేయవలసి వస్తుంది. కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా లేక మీ యొక్క సహాయం ఆశించడం అనేది జరుగుతుంది. కుటుంబపరమైన బరువు బాధ్యతలు మరింత పెరుగుతాయి.
సంవత్సర ద్వితీయార్థంలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో నిలకడ సంపాదించగలుగుతారు. ఉద్యోగంలో మంచి మార్కులు ఏర్పడతాయి. కోర్టు వివాదాలు పరిష్కార దిశకు నోచుకోక మధ్యవర్తుల ద్వారా తెగదెంపుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. కొంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో మీరు చేసే వాగ్దానాలు ప్రచారాలు మంచిని సంతరించుకుంటాయి. వినోదభరితమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆలోచనలు మార్పులు ఏర్పడతాయి. బహుశా ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ముందుకు జరగవు. దీంతో నిరాశకు గురవడం, ఆసక్తి చూపకుండా స్తబ్దుగా నిలిచిపోవడం కలగవచ్చు. ఏ పని చేయడానికైనా నిరుత్సాహపడతారు. వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల రూపంలో వ్యాపారాన్ని అన్ని విధాలుగా నిలబెట్టుకుంటారు. ఏదో ఒక మాధ్యమం ద్వారా ధనాన్ని అందుకుంటారు. ఇది ఊరట కలిగించే అంశంగా మారుతుంది. కొన్ని సందర్భాలలో అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముడతాయి. ఏమీ చేయలేని పరిస్థితిలో మీరు ఉండిపోతారు. ఒక సమస్య అధిగమించగలుగుతాము, రెండో సమస్య గురించి ఆలోచన జరపగలుగుతాము. కానీ అష్టదిగ్బంధంలో ఎంతో చేయగలిగినప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోవడమే అని కృంగిపోతారు. అయిన వాళ్ళ ద్వారా సహాయం మీరు ఎంత ఆశించినా అది వృధా ప్రయాసగా మిగిలిపోతుంది. స్టీల్ కనెక్షన్ సామాగ్రి వ్యాపారస్తులకు, మెకానికల్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలు ఆగకుండా జరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన భద్రత అవసరం. నిర్లక్ష్యం తగదు. సొంత వైద్యం పనికిరాదు. ఎంతో ఖర్చు అయినప్పటికీ వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకుని ఆ తదుపరి మాత్రమే ఔషధ సేవనం చేయండి. రైతులకు అంతంత మాత్రం ఫలితాలు దక్కుతాయి. పెట్టుబడులు పెరిగిపోతాయి. ఆదాయం ఎంత వస్తుందో అన్న చిన్న గుబులు తీరకుండా ఉంటుంది. కుటుంబంలో కొన్ని కార్యక్రమాల నిమిత్తం ఉన్న భూమిలో కొంత భాగాన్ని అమ్మలేక ధనాన్ని సరిపడా రాసిస్తారు. భూమిని వేరొకరికి అమ్మడం మీరు ఇష్టపడరు. మన వాళ్ళతోనే మన భూమి ఉండాలి అన్న ఆలోచనలతో ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. సంతాన సంబంధమైన పురోగతి కనిపిస్తుంది. వారి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారు తరచూ వాళ్ళ ఆలోచనలు ప్రణాళికలు మారుతున్నప్పటికీ మీరు ఎంతో ఓర్పు సహనంతో అన్నిటికీ ఆమోదముద్ర వేస్తారు.